నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 43వ భాగం. ఫ్రెషర్స్ డే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఆ పేరు చెప్పి క్లాసెస్ బంక్ కొడుతున్నారు సీనియర్లు. ప్రొఫెసర్లు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఆ రోజు శిరీష హరిణి మాట్లాడుకుంటూ తమ బ్లాక్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆ రమేష్ గాడు అంత చెత్త వెధవ అనుకోలేదు హరి నేను. ఈసారి వాడు కానీ ఆ హేమంత్ గాడు కానీ మన చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే చచ్చారే అంది కోపంగా సిరి. జరిగిన విషయాన్ని శిరీష కళ్ళు తిప్పుతూ చేతులు ఊపుతూ మరొకసారి చెప్తుంటే హరిణి మరొకసారి ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని వింది. నీకు ఎలాగైనా ఆవేశం ఎక్కువ సిరి. ఒక పక్క నుంచి సూర్య చితక్కొడుతుంటే మధ్యలో నువ్వెందుకు ఎంటర్ అవ్వడం? మౌనంగా ఒక పక్కన నిలబడవలసింది, లేదా తనని ఆపడానికి ప్రయత్నించవలసింది అంది హరిణి మందలిస్తూ. నన్నంటే నాకు కూడా కోపం రాదా మరి? మళ్ళీ ఆవేశం తెచ్చుకుంటూ అడిగింది శిరీష. కోపం రాకూడదని అనలేదు. అక్కడ సూరి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు నువ్వెందుకు ప్రమాదంలోకి దూకడం అని నా ఉద్దేశం. సిరికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది హరిణి. ఎప్పుడూ నాకే చెప్తావు. ఆ వెధవ చెంప పగలగొట్టినందుకు నన్ను మెచ్చుకోవు అలిగింది శిరీష. చిన్నగా నవ్వింది హరిణి. వెధవకి బుద్ధి చెప్పడం మంచి పనే, కానీ పక్కన సూరి ఉన్నాడు కనుక పర్వాలేదు. ఆవేశం తగ్గించి నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోమని చెప్పాను అంతే అంది శిరీష చేయి పట్టుకుని మృదువుగా వత్తుతూ హరిణి. అవును, సంకీర్తన విషయమేంటి? తాపిగా అడుగులు వేస్తూ అడిగింది శిరీష. ఒక ఆడపిల్ల అంత ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తప్పించుకున్నా కానీ తల్లిదండ్రులకి దూరంగా పరాయి ఇంట్లో తలదాచుకోవాల్సి రావడం మాత్రం దురదృష్టమే అంది హరిణి. ఆమె ఒళ్ళు జలధరించింది. శిరీషని ఆ స్థితిలో ఒకసారి చూసిందామె. అప్రయత్నంగానే ఆమెకి దగ్గరగా జరిగింది హరిణి. శిరీష కళ్ళ ముందు కూడా అదే సంఘటన మెదిలిందని అర్థమైంది ఆమె తన చేతిని పట్టుకున్న విధానాన్ని బట్టి. తమ బ్లాక్ దగ్గరికి వెళ్ళి క్లాసులేమీ జరగడం లేదని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చారు ఇద్దరు లైబ్రరీ వైపు అడుగులు వేశారు. యూనివర్సిటీ అంతా సందడిగా ఉంది. ఎక్కడ చూసినా అమ్మాయిలు అబ్బాయిలు జంటలు జంటలుగా తిరుగుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు వాళ్ళు అన్నట్టుగా ఉందక్కడ. తమని అనుసరించి వస్తున్న రమేష్ని కానీ హేమంత్ని కానీ వాళ్ళు గమనించలేదు. హరిణిని ఈరోజే ప్లాన్ చేశాను అన్నాడు హేమంత్. ఇంతమందిలో ఎలా సాధ్యమది? ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. అతనికి శిరీష్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుంది, కానీ ఆవేశంలో తొందరపడే మనిషి కాదు అతను. అవకాశం కోసం ఎదురు చూసి ఆలోచించి అడుగు వేస్తాడు. ఇప్పుడు హేమంత్ నవ్వుతుంటే అతనికి ఆశ్చర్యంతో పాటుగా ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. చెప్పేది జాగ్రత్తగా విను. ఇద్దరిని ఒకేసారి పట్టుకోవడానికి అవదు. ఎప్పుడు చూసినా బంకమట్టితో అతికించినట్టుగా ఉండే వాళ్ళని వెడగొడితేనే పనవుతుంది అంటూ ఏం చేయాలో చెప్పాడు హేమంత్. అద్భుతమైన ఐడియా. దుర్మార్గపు ఆలోచనని మెచ్చుకున్నాడు రమేష్. అది అతనికి ప్రోత్సాహంలా అనిపించింది. ఒక ఆడపిల్ల తనంతట తానుగా ఒక మగవాడి కారెక్కి తర్వాత జరిగిన దానిలో తన తప్పేమీ లేదని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు హరిణి శాశ్వతంగా నా సొంతమవుతుంది నవ్వాడు హేమంత్. అంటే పెళ్లి చేసుకుంటావా? బిత్తరపోయి అడిగాడు రమేష్. ఎస్, రాక్షస వివాహం అనుకో అన్నాడు కాన్ఫిడెంట్గా నవ్వుతూ హేమంత్. ఆమెని తన కొడుక్కిచ్చి ఎలాగైనా ముడిపెట్టాలని చూస్తున్న సోమసుందరానికి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడో మరి. ఇదేమీ తెలియని హరి సిరి సంకీర్తనకి జరిగిన ప్రమాదం గురించి చర్చించుకుంటున్నారు. ఆడపిల్లకి ఎలాగైనా ఆర్థిక స్వతంత్రం అనేది ఉండాలి హరి, లేకపోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టం. తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆడపిల్లలో ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువ ఉంటుంది. అది డబ్బు వలన వచ్చేది కాదు. డబ్బు ఒక భాగం మాత్రమే స్థిరమైన కంఠంతో అంది శిరీష. నాకు మాత్రం స్విమ్మింగ్ నేర్చుకుని నేను చెయ్యలేని పని ఇతరుల చేయించాలనుంది సిరి అంది కలలని సాకారం చేసుకోలేకపోయిన నిరాశని కనిపించనివ్వకుండా ఉత్సాహం నింపుకుని హరిణి. ఒలింపిక్ గోల్డ్ మెడలా అడిగింది శిరీష. అవునన్నట్టుగా తల ఊపింది హరిణి. నీ ఆలోచన బాగుంది, కానీ నువ్వు ఉన్న పరిస్థితిలో అది సాధ్యమయ్యే పనేనా హరి అడిగింది సందేహిస్తూ శిరీష. జరుగుతుందో లేదో తెలియదు, కానీ కలగరణంలో తప్పేముంది సిరి. నేను ఎలానూ సాధించలేకపోయాను. ఉత్సాహం ఉన్న వాళ్ళకి చేయూత ఇవ్వడం అంత సాధ్యం కాని పనా సిరి ఆశగా అడిగింది హరిణి. ఏమీ మాట్లాడలేకపోయింది శిరీష, కానీ ఆమెలో నిరుత్సాహం పోగొట్టాలని మాత్రం అనుకుంది. నాకొక సందేహం, తీరుస్తావా? నవ్వు ఆపుకుంటూ అడిగింది శిరీష. అడగమన్నట్టుగా చూసింది హరిణి. నీకేమో చీరలు తప్ప అలవాట్లేదు. ఈరోజు కూడా ఎర్ర గులాబీలా ఎరుపు చీర కట్టుకుని వచ్చావు. మరి ఈతలా కొడతావు? పట్టు చీర కట్టుకోకుండా కుదరదేమో అడిగింది. ముందు తెల్లబోయిన హరిణి కొన్ని క్షణాల తర్వాత తేరుకుని ఆమె చేతి మీద ఒక దెబ్బ వేసింది. ఇది వేరే అది వేరే పెదాలు బిగించి అంది హరిణి. అయితే
నిన్ను బిగినీలో చూడడం కోసమైనా స్విమ్మింగ్లో చేర్పించాలి అంది శిరీష. చంపుతా పిచ్చి మాటలు మాట్లాడేవంటే. హరిణి శిరీషని తరిమింది. ఇద్దరూ నవ్వుకుంటూ లైబ్రరీకి చేరుకున్నారు. క్లాసులు ఎలానూ జరగడం లేదు కాబట్టి తమ అన్నయ్య కూడా లైబ్రరీలో ఏదో ఒక మూల పుస్తకం పట్టుకుని కూర్చుంటాడని అనుకున్నారిద్దరూ. లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా ఒక అమ్మాయి వాళ్ళ దగ్గరకు వచ్చింది. శిరీష పిలిచింది. శిరీష ముందుకు అడుగు వేయబోయింది. హరిణి ఆమెను వెనక్కి లాగి తన ముందుకు వెళ్ళింది. నేనే అంది నవ్వుతూ. అప్పుడు గుర్తొచ్చింది శిరీషకి తామిద్దరూ పేర్లు మార్చుకున్నారని. ఇప్పుడు ఆ అవసరం ఏముందని గోపిని కనుక్కోవడమే కాదు, ఆ సోమగాడి చేతుల్లో నుంచి బయటపడింది కదా హరిణి. శిరీష ఆలోచనల నుంచి తేరుకునే లోపుగా హరిణి ఆమె దగ్గరికి నడిచింది. ఆ పిల్ల హరిణిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడడం అస్సలు నచ్చలేదు శిరీషకి. ఆమె వాళ్ళ దగ్గరికి నడిచేలోపుగా మొబైల్ రింగ్ అయింది. చేతిలో ఉన్న మొబైల్ డిస్ప్లే చూసి సూరి కావడంతో చిన్నగా నవ్వుకుంది. గోపాలకృష్ణ మీకు తెలుసా అడిగింది వచ్చినమ్మాయి హరిణితో. తెలుసన్నట్టుగా తల ఊపింది హరిణి. తనకి ఎవరో ఆడిటోరియం వెనుక కొడుతున్నారు చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. హరిణికి కాళ్ళు చేతులు ఆడలేదు. మరుక్షణం తూనీలా పరుగు తీసింది. సూరికి తాము లైబ్రరీ దగ్గర ఉన్నామని చెప్తున్న శిరీష హరిణి ఒక్కసారిగా పరుగు తీయడంతో అయోమయానికి లోనయ్యింది. సూరి హరిణి పిచ్చిదానిలా ఎందుకు పరుగు తీస్తోంది? ఫోన్లో అడుగుతూనే హరిణి వెనుక పరుగు తీసింది శిరీష. హలో సిరి సిరి పార్కింగ్లో నుంచి లోపలికి వస్తున్న సూరి పిలిచాడు. ఏమైందిరా, సిగ్నల్ పోయిందా అడిగాడు గోపి చిన్నగా నవ్వి. కొన్ని నిమిషాలలో హరిణిని చూడబోతున్నాడన్న ఆనందం గోపి మొహమంతా పరుచుకునుంది. హరిణి పిచ్చిదానిలా పరుగు తీస్తోందంటే సరిపోతుందా? ఎందుకు ఏంటి అన్నది చెప్పాలి కదా విసుక్కున్నాడు సూరి. ఆడుతున్నారేమో అన్నాడు నవ్వుతూ గోపి. ఫ్రెషర్స్ డే రోజు సీనియర్స్ ఫ్రెషర్స్కి ఆటల పోటీలు పెడతారు. అందులో ఏమైనా పాల్గొంటుందేమో అనుకున్నాడు గోపి. హరిణి ఎక్కడ కనిపించడం లేదు. అటు నుంచి శిరీష వగరుస్తున్న కంఠం వినిపించింది. సిరి, హరిణి మాయమైపోవడానికి ఇదేమైనా జంతర్ మంతర్ మహలా, యూనివర్సిటీ? ఇంతమంది జనాలలో ఆమె ఏదో ఒక గుంపులో ఉండి ఉంటుంది. సరిగ్గా చూడు అన్నాడు గాని సూరి కళ్ళు ముడుచుకున్నాయి. అప్రయత్నంగానే చుట్టూ చూశాడు అతను. జంటలు జంటలుగా తిరుగుతున్న విద్యార్థుల మధ్యలో ఆమెను కనుక్కోవడం ఎలా? అర్థం కాలేదు సూరికి. ఏమైంది గోపి పదునుగా అడిగాడు. సూరి కళ్ళలో కొద్దిపాటి ఆందోళన గోపిని అలర్ట్ చేసింది. గోపి, హరిణితో మాట్లాడడానికి ఎవరో అమ్మాయి వచ్చిందట. నిమిషం తర్వాత హరిణి పిచ్చిదానిలా పరుగు తీసిందని చెప్తోంది సిరి. నాకెందుకో ఆ రమేష్ గడి మీద అనుమానంగా ఉందిరా అంటూ మరొకసారి వాడి మాటలు గుర్తు చేశాడు గోపికి. వాళ్ళెక్కడున్నారు? బైక్ కేస్ కోసం చెయ్యి చాపుతూ అడిగాడు. లైబ్రరీ దగ్గర అనగానే ఇక సూరి మాటలు వినలేదు గోపి. బైక్ తాళాలు అందుకుని శరవేగంతో బైక్ దగ్గరికి పరుగు తీశాడు. నిమిషాల్లో బైక్ స్టార్ట్ చేసి సూర్యుని ఎక్కించుకుని లైబ్రరీ దగ్గరికి బైక్ని పోనిచ్చాడు. అక్కడ సూర్యుని దింపి హరిణి దూసుకుపోయిన దిశగా తన బైక్ని దూకించాడు గోపి. ఇదంతా సూర్య భయం కావచ్చు, కానీ అది తను నిర్ధారణ చేసుకునే వరకు మనసుకి శాంతి లేదు అనుకున్నాడు గోపి. బైక్ని పోనిస్తూనే హరిణి కోసం వెతికాయి అతని కళ్ళు. దూరంగా ఎర్రని చీర కొంగు రెపరెపలాడుతూ కనిపించింది అతనికి. అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. బైక్ని ఆడిటోరియం వైపుకు పోనిచ్చాడు. దూరం వెళ్లే కొద్దీ జనాలు అక్కడ పలచబడడం మొదలుపెట్టారు. దూరంగా హరిణి వేగంగా పరుగు తీస్తోంది ఒంటరిగా. అతను బైక్ యాక్సిలేటర్ రైజ్ చేశాడు. ఎప్పుడూ స్పీడ్ లిమిట్ దాటిన గోపి ఆ క్షణం స్పీడోమీటర్ వైపు చూడలేదు. ఒక ఆడపిల్లని రక్షించడానికి తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంచుకుని సూరికి ఫోన్ చేసి ఒక పద్ధతి ప్రకారం దాడి చేసిన గోపి కాదితను. తన ప్రాణసఖి ప్రమాదం వైపు పరుగు తీస్తోందేమో అన్న అనుమానమే అతన్ని తర్కం మర్చిపోయేలా చేసింది. ఒకటే ఆలోచన, ఆమెని చేరుకోవాలి. ఆమె మలుపు తిరిగితే తనకి కనిపించదన్న ఆలోచనే అతన్ని పిచ్చివాడిని చేసింది. వేగంగా బైక్ని ముందుకు పోనిచ్చి ఆమెను చేరుకుంటూనే హరిణి అరిచాడు గట్టిగా. వేగంగా పరుగు తీస్తూ మలుపు తిరగబోతున్న హరిణి లీలామాత్రంగా వింది గోపి కంఠం. గోపి సడన్ బ్రేక్ వేశాడు. కీచుమన్న శబ్దంతో బైక్ ఆగడంతో హరిణి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ బైక్ మీద ఉన్న గోపిని చూసి ముందు బిత్తరపోయింది, తర్వాత ఆశ్చర్యపోయింది. ఆ పైన ఆనందంతో ఉబ్బి తప్పిపైపోయింది. కాళ్ళు నేలకి అంటుకుపోయినట్టుగా ఉన్న చోటనే నిలబడిపోయింది. గోపి మెల్లగా బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఆమె స్పృహలోకి వచ్చిన దానిలా కొద్దిగా కదిలింది. ఆయాసంతో ఊపిరి వేగంగా పీలుస్తున్నా ముందుకి అడుగు వేసింది. జల్లీల్లో తయారైన కాళ్ళు వణుకుతూ ముందుకు కదలమని మొరాయించాయి. గోపి వేగంగా ఆమెని చేరుకున్నాడు. అతని చేతుల్లో వాలిపోయిన హరిణి వెంటనే స్పృహ కోల్పోయింది. హరి హరి సున్నితంగా ఆమె చెంపలు తడుతూ తన గుండెలకు హత్తుకున్న గోపి చుట్టూ చూశాడు. ఆడిటోరియం మెట్లు కనిపించాయి. ఆమెని ఎత్తుకుని అక్కడికి తీసుకువెళ్ళి ఒక మెట్టు మీద పడుకోబెట్టి తన మొబైల్ తీసి సూరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ సమయానికి అక్కడ ఎవ్వరూ లేకపోవడం అదృష్టమని చెప్పాలి. హరి మృదువుగా తట్టి లేపుతూ ఆమెని లేపే ప్రయత్నం చేశాడు గోపి. చుట్టూ చూశాడు నీళ్ల కోసం. ఆడిటోరియం కారిడార్లో ఉన్నాయి మంచినీళ్ళ కుళాయిలు.
అతను వేగంగా అటు పరుగు తీసి డిస్పోజబుల్ గ్లాసులో నీళ్లు పట్టి తీసుకువచ్చి ఆమె మొహం మీద చల్లాడు. ఆమె మెల్లగా తల కదిలించింది. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆమెను లేపి కూర్చోబెట్టి పెదవులకి చల్లని నీళ్లు అందించాడు. ఆమె 2 గుక్కలు వేసి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా గోపి కనిపించగానే అతన్ని హత్తుకుంది. అతను ఆమె వెన్ను నిమురుతూ కూర్చున్నాడు. నిమిషం తర్వాత ఆమెకి దూరం జరిగాడతను. కొన్ని క్షణాల పాటు నాకేమీ తోచలేదు గోపి. తర్వాత మెల్లగా విషయం మెదడులోకి ఇంకేసరికి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాను అంది అతని చేతిని పట్టుకుని చిన్నగా వణుకుతూ. ఎవరో కావాలని చెప్పారని అర్థమవుతూనే ఉంది. అది ఎవరో కనుక్కుందాం. అతని మాట ప్రశాంతంగా ఉన్నా కానీ మనసు మాత్రం లావాలా కుతకుతలాడుతోంది. ఇదంతా చేసినవాడు రమేష్ అయితే వాడి అంతు చూడవలసిందే. ఆడపిల్లల్ని ఇలా మాయమాటలతో రప్పించి వాళ్ళని అనుభవించాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరవలసిందే గట్టిగా నిర్ణయించుకున్నాడు గోపి. అంతలో శిరీష, సూరి పరుగునొచ్చారు. హరిణిని అలా చూడగానే శిరీష కళ్ళలో చివ్వుని పొంగే నీళ్లు. ఆమెని గాఢంగా హత్తుకుంది. మరొక్కసారి ఎప్పుడైనా నాకు చెప్పకుండా అలా ఎక్కడికైనా వస్తే అస్సలు ఊరుకోను హరి కోపంగా అంటూ ఉండగానే శిరీష కళ్ళలోంచి నీళ్లు జలజల రాలిపోయాయి. వెళ్ళను, ప్రామిస్ మాటిచ్చింది ఏడుస్తూనే హరిణి. గోపి ఆవేశం తగ్గి ఊపిరి మామూలు స్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. సూరి పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. హరి సీరియస్గా పిలిచాడు. ఆమె మెల్లగా అతని వైపు చూసింది. పద వెళ్దాం అన్నాడు. మిగిలిన ముగ్గురు అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. అలాంటి వాడెవరో తెలుసుకోవాలి. వాడికి బుద్ధి చెప్పాలంటే నువ్వు ధైర్యం చేయాలి అన్నాడు సూరి సీరియస్గా. ఏం మాట్లాడుతున్నావు సూరి? గండం తప్పిందని సంతోషించాలి మనం. అంతేగాని తెలిసి పులి నోట్లో తలదూర్చమని అంటావేంటి అడిగింది కోపంగా శిరీష. సూరి శిరీష వైపు చూడలేదు. హరిణి కళ్ళలోకి సూటిగా చూశాడు. శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే ఎదురువచ్చిన ప్రతివాడిని చూసి ఉలిక్కి పడుతూనే ఉండాలి. ఆ మేఘవన్న పులి ఎవరో తెలుసుకోవాలంటే నువ్వు ధైర్యం చెయ్యక తప్పదు సీరియస్గా చెప్పాడు. శిరీష అడ్డు చెప్పబోయింది. సమస్య ఎదురైనప్పుడు ఎదిరించి పోరాడలేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు. ప్రమాదానికి ఎదురు వెళ్ళమని నేను అనడం లేదు. నీతో పాటుగా శిరీష్ ఉంటుంది. మేము వేరే దారి నుంచి అటు చేరుకుంటాం. వాడెవడో తెలుసుకోవాలని లేదా నీకు? సంకీర్తనలాగానే నువ్వు కూడా ఉలిక్కి పడుతూ ఉంటావా హరి? ప్రతిసారి రక్షించడానికి గోపి ఉండకపోవచ్చు. నీకు సమస్యని కలిగించాలని అనుకున్న వాడిని నలుగురి ఎదుట పడేయాలని లేదా అడిగాడు. గోపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సూరి మాటలు అక్షర సత్యాలు. సూరి, ఈ విషయంలో హరి ఒక్కరితే నిర్ణయం తీసుకోలేదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నాడు గోపి. ఇప్పుడు అతని మెదడు చాలా చురుకుగా పనిచేస్తోంది. ఏంటది అసహనంగా అడిగాడు సూరి. సూరి, ఆవేశంతో వాడిని చావగొట్టడం వల్ల ప్రయోజనం లేదు. వాడి దుర్మార్గం అందరికీ తెలియాలి అంటూ ఏం చేయాలో వివరించాడు గోపి. భార్గవ క్లాసులు లేకపోయినా తన ప్లేస్లోనే కూర్చున్నాడు. ఏదో వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. డిపార్ట్మెంట్లో చాలామంది ప్రొఫెసర్లు స్టాఫ్ క్యాంటీన్ వైపు వెళ్లారు. ఉన్న ఒకరిద్దరు ఒక చోట చేరి పాతకాన్ని వేస్తున్నారు. భార్గవ్కి లైబ్రరీకి వెళ్లాలని మనసు చాలా పీకింది. కానీ తనలో చెలరేగుతున్న భావాలకి అర్థం తెలిసే వరకు భాగ్యరేఖకి దూరంగా ఉండాలని అనుకున్నాడు. అందుకే వర్క్ మీద ఫోకస్ పెట్టాడు. భార్గవ రేఖ కంఠం వినిపించేసరికి ముందు తన భ్రమేమో అనుకున్నాడు. రెండోసారి ఆ పిలుపు వినిపించడంతో పాటుగా ఆమె పరిమళం కూడా అతన్ని చుట్టుముట్టడంతో తలెత్తాడు. ముక్కు మీద నుంచి జారిపోతున్న కళ్ళజోడిని పైకి తోసుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. అంతలోనే అతనిలో సంస్కారం అతన్ని తట్టి లేపినట్టుగా లేచి నిలబడ్డాడు. రేఖ కళ్ళలో గాబరా చూసి అలర్ట్ అయ్యాడు అతను. ఏమైంది అడిగాడు ఆమె భుజం మీద చేయి వేసి. నాతో రండి చెప్తాను అంది బయటికి దారి తీస్తూ. అక్కడున్న ప్రొఫెసర్లు వాళ్ల వైపు చూస్తున్నారని తెలిసినా పట్టించుకోలేదు అతను. ఆమెని అనుసరించాడు. భాగ్యరేఖ అసలు భార్గవ్కి ఎదురుపడాలని అనుకోలేదు. అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ విధి ఆలోచన వేరే విధంగా ఉన్నట్టు గోపి ఫోన్ కాల్ తెలియజేసింది. ఇప్పుడు కూడా అతని స్పర్శ ఆమెకి నిప్పుల కొలిమిని తీసుకువచ్చి భుజం మీద బోలించి పెట్టినట్టు అనుభూతి కలిగించింది. శరీరమంతా వింత అలజడి మొదలైంది. గుండెల్లో నుంచి పుట్టిన మధురమైన అనుభూతిని అతి కష్టం మీద ఆపుకుని అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఈరోజు ఆమె వంగపండు రంగు వాయిల్ చీరలో ఉండడం గమనించాడతను. వదులుగా అల్లిన జడలో ఒక గులాబీ పువ్వు మాత్రం ఉంది. అది వాళ్ల పెరట్లోదని తెలుసు అతనికి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అటు ఇటు చూసి అతని ముంజేతి మీద తన అరచేతిని ఆనించింది. ఆమె అంత దగ్గరగా రావడమే కాక తనని స్పృశించేసరికి అతని ఊపిరి ఆగినంత పని అయింది. తను టీనేజ్ కుర్రాడేమీ కాదు. ఆడపిల్ల స్పర్శ తెలియని అమాయకుడు అంతకన్నా కాదు. కానీ రేఖ సాన్నిధ్యం ఎందుకు తనని ఇంత తిమ్మక పెడుతోంది? అతనికి అర్థం కాలేదు. భార్గవ, గోపి ఫోన్ చేశాడు అంటూ చకచకా విషయం వివరించింది అతనికి. విషయం మొత్తం విన్న అతని భ్రుకుటి ముడిపడింది. కోపంతో మొహం చేవరించింది. గోపి దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటూ వివరించింది. 2 నిమిషాల తర్వాత ఇద్దరు డీన్ గదివైపు అడుగులు వేశారు. ఇంకా రాదేంట్రా అసహనంగా అన్నాడు హేమంత్ తన వాచ్ వైపు ఒకసారి చూసి.
అప్పటికి వాళ్ళిద్దరూ ఆడిటోరియం వెనుక భాగానికి చేరుకుని అరగంట పైగానే అయ్యింది. ఆడపిల్లలు ఒక పట్టానే విషయం నమ్మరు. ఈ పిల్ల సరిగ్గా చెప్పిందో లేదో అన్నాడు రమేష్ సందేహిస్తూ. చెప్పే ఉంటుంది. ఆమెకి నేనంటే చాలా ఇష్టం. రేపు ఇంటికి రమ్మని ఆహ్వానించాను అన్నాడు నవ్వుతూ హేమంత్. సూపర్ గురు నువ్వు. ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నాడు నవ్వుతూ రమేష్. ఇద్దరూ నవ్వుకున్నారు. కార్ రెడీగా ఉందా అడిగాడు హేమంత్. హా, కార్ రెడీగా ఉంది. అలానే అవసరమైతే మత్తుమందు కూడా చూపించాడు రమేష్. ఇక మనకి మత్తుమందు ఉపయోగించక తప్పెట్టలేదని నా మనసెందుకో చెప్తోంది. రెడీగా ఉండు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆడిటోరియం వెనుక వీధిలో నిలబడి ఉన్నారు. ఆ దారి చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు. చుట్టూ తిరిగి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలి. ఆ వీధి ఎప్పుడు నిర్మానుష్యంగానే ఉంటుంది. చెట్లు తప్ప ఇళ్ళు లేవు. హరిణిని తీసుకుని వెళ్ళడానికి అనువైన ప్రదేశం అని హేమంత్ అలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఇద్దరు ఆత్రంగా చూస్తున్నారు హరిణి రాక కోసం. దూరంగా చీర కొంగు రెపరెపలాడుతూ కనిపించింది. ఆమె పక్కన చుడిదార్ కూడా కనిపించగానే ముందు కన్ఫ్యూజ్ అయ్యారిద్దరు. మరీ మంచిది రమేష్, ఇద్దరి పని పట్టేద్దాం అన్నాడు ఉత్సాహంగా హేమంత్. మత్తుమందిని ఇద్దరు పంచుకున్నారు. అంతకంతకీ హరి సిరి వాళ్ళకి దగ్గరవుతున్నారు. తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్